పహల్గామ్ ఉగ్రదాడిలో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. ఉగ్రదాడిలో చైనా ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న 5 ఉగ్రవాదులు చైనాకు చెందిన ఫోన్లు, పలు డివైస్లు వాడినట్లు ఇంటెలిజెన్స్ తేల్చేశాయి. ఉగ్రవాదులు చైనీస్ యాప్స్ ద్వారానే కమ్యూనికేషన్ జరిపినట్లు సమాచారం. అయితే ఈ మేరకు పహల్గామ్లో ముష్కరులు కాల్పులు జరిపిన చోట చైనీస్ శాటిలైట్ ఫోన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో చైనా సహాయంతోనే పాకిస్తాన్ ఉగ్రదాడి జరిపినట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. మరోవైపు భారత్ పాకిస్తాన్ వివాదం నేపథ్యంలో పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషాక్దర్ చైనాకు చెందిన తన కౌంటర్ పార్ట్ వాంగీతో ఫోన్లో మాట్లాడారు. వీరిద్దరి మధ్య టెలిఫోన్ సంభాషణ సుదీర్ఘంగా సాగినట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలు, పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయాలను వాంగీతో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో భారత్కు భయపడి పాకిస్తాన్ అండ కోసం చైనా వద్దకు వెళుతోందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ప్రపంచ దేశాలు బాధిత దేశమైన భారత్కు మద్దతుగా నిలుస్తుంటే చైనా మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. కుట్రదారు పాక్కు వత్తాసు పలుకుతోంది. తాజాగా తమ మిత్రరాజ్యమైన పాకిస్తాన్ సార్వభౌమాధికారం, భద్రతా ప్రయోజనాలను కాపాడేందుకు తాము అండగా ఉంటామని ప్రకటించి తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. అయితే వాస్తవానికి ఈ ఉగ్రదాడి జరగ్గానే చైనా తీవ్రంగా ఖండించింది. పహల్గామ్ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చైనా అన్ని రకాల ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రాణాలు కోల్పోయిన వారికి మేము సంతాపం తెలియజేస్తున్నాం. మృతుల కుటుంబాలకు గాయపడిన వారికి హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాం అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గో జియాకున్ తెలిపారు. భారతదేశంలోని చైనా రాయబారి జూఫియాంగ్ కూడా ఈ ఉగ్రదాడిని ఖండించారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. దాడిని మేము ఖండిస్తున్నాం. బాధితులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నాం అని జూఫియాంగ్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. కానీ ఇప్పుడు చైనా విదేశాంగ మంత్రి పాక్కు మద్దతుగా మాట్లాడడం గమనార్హం.